అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఆల్ ఆఫ్ ఎ సడన్గా అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. 2 days కజిన్స్తో వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తాము ఏమి అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తుంటాను, ఎందుకంటే ప్రతిసారి మాది అన్ప్లాన్డ్గానే జరుగుతుంది అనమాట. మా కజిన్ ట్రై చేస్తున్నాడు కార్తీక్. హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యు ఆల్? సో ఇప్పుడు వెనకాల ఇంకో కజిన్ కూర్చున్నాడు, చరణ్ హాయ్ చెప్పు అందరికీ. ఇంకో కజిన్ వస్తాడు సంజీవ్, మీరు అందరూ చూసింటారు, ముఖ పరిచయం మీకు అందరికీ. సో ఇంకో కజిన్ పికప్ చేసుకొని మన రెగ్యులర్గా తిరుపతి గంగమామ దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరుతాము. ఏంపా ఈయన పికప్ చేసుకొని ఇంకా మనం బయలుదేరడమే. సంజీవ్ అన్న, మన సబ్స్క్రైబర్స్కి ఒకసారి హాయ్ చెప్పయ్యే. ఎక్కడికి పోతున్నాం సంజీవ్ అన్న? సేలమ్మా. ఇక మామూలుగా మా చరణ్ ఎక్కడికి రాడు, నేను రానంటాడు. కానీ ఈరోజు అయితే వీడు ఎందుకో, నేనైతే అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. వెళ్దాం అన్నాడు. సో వెంటనే 5 మంది బయలుదేరుతున్నాము. కెమెరామెన్ హాయ్ గైస్. వీడిని చూసింటారు మీరు, మీకు అందరికీ పరిచయమే, మన ప్రణవ్, మన సంజీవ్ అన్న కొడుకు అనమాట. ఈరోజు కాలేజ్ కూడా బంక్ కొట్టేసి మనతో వస్తూ ఉన్నాడు. పాపం మేమే వీడిని చెడిపేది. మళ్ళీ మార్కులు ఏదైనా కొద్దిగా తేడా వచ్చిందంటూ కూడా మళ్ళీ వాడిని అంటాం అనమాట మేము. కాబట్టి చదువు ఉండాలి, మధ్యలో కొద్దిగా ఇలా ట్రిప్పులు ఉండాలి, అప్పుడే రా కొంచెం జనరల్ నాలెడ్జ్ వచ్చేది. సరేనా? రెడీనా? వేసే డిక్కీలో వేసే. టోటల్ 5 మంది అండి మనం వెళ్తుండేది ఇప్పుడు. ఈ 2 రోజుల పర్యటన ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అందరికి సంజయ్ అన్న హాయ్ చెప్పు. బయలుదేరుతామా? కంఫర్ట్గా ఉందా? వెనక లగేజ్ వేసినారా? ఓకే. ఏమైనా చెప్పండి, ఎంత ఫ్యామిలీతో భార్య పిల్లలతో వెళ్ళినా అదొక టైప్, కానీ ఈ విధంగా కజిన్స్తో ఫిల్టర్స్ లేకుండా ఒక ర్యాండమ్గా ఒక ఐటనరీ ఏమీ లేకుండా ఈ గమ్యం ఎరుగని బాటసారులాగా బయలుదేరడంలో ఉండేటటువంటి కిక్కే డిఫరెంట్ అనమాట. సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇదే అనమాట. తిరుపతి గంగమామ గుడి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శిరస్సు పెట్టి ఆ రోజు గంగ జాతర జరుగుతుంది చాలా వైభవంగా. పలు రాష్ట్రాల అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి లక్షల్లో తరలి వస్తారు ప్రజలు, భక్తాదులు. కుప్పం నడిబొడ్డులో ఉండేటటువంటి ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ ఎక్కినామంటేనే ఇంకా మనకు తమిళనాడు కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మన యాత్ర అనేది మొదలవుతుంది అనమాట. అఫీషియల్గా యాత్ర అనేది మన యాత్ర అనేది ప్రారంభమవుతుంది. చదవలేదన్నా వీడేం చదవలేదా? ప్రణవ్, నీకు కానీ మార్కులు రాకపోతే మళ్ళీ నాకే చెడ్డ పేరు వచ్చేది, వీడు చెడిపేసా అనేసి. సరేనా? అవును, బుక్కులు తెచ్చుకుంటే చదువుకోండి కదా. వీడు ఎవరు మ్యారేజ్లోనే 7th క్లాస్లో వీడు బుక్లు ఎత్తుకొని వచ్చిండే. కార్తీక గుర్తుందా నీకు? ఏం లేదు, వీడు 7th స్టాండర్డ్ బుక్లు ఎత్తుకొని వచ్చేసినాడు పెళ్ళికి. ఏం రా కార్తీక ఏం చేస్తాడు? లేదు నా, నేను బాగా చదువుకోవాలా, ఫస్ట్ ర్యాంక్ రావాలా అని. ఇప్పుడు పెళ్ళిలో ఏం రా చేస్తావంటే, లేదు ఇప్పుడు చదివితేనే నాకు ఎక్కేది అని. అట్లా నువ్వు బుక్కులు తెచ్చుకోని ఉండాలిరా నువ్వు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వాడికి బాగా వచ్చు చరణ్కి మ్యాథ్స్. అడుగురా కొంచెం, అక్కడ కావాల్సిన పేపర్ పెన్ తీసిస్తాము. ట్రిగ్నామెట్రీ, క్యాలిక్యులస్. తిరగడమా మా బ్లడ్ లోనే ఉందిరా చరణ్ గా. బ్లాగ్స్ తీయడము, మంచి వంటలు చేసి చూపించడము, ట్రావెల్ చేయడము, కొత్త ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేయడము అంటే ఇంకా దానికి మించింది లేదు. అందరూ వాగుతూనే ఉంటాం. చూడండి, ఈ ట్రావెల్ మొత్తం నేను చూపిస్తూనే ఉంటాను, ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూనే ఉంటాం. వీడు మాత్రం సైలెంట్గా ఉంటాడు. వీడిని చూసి నేర్చుకోవాలనే మాకు
గట్టం కూడా వయసు అయిపోయి గట్టం కూడా మెరిసిపోయింది అనమాట, మెరిసిపోయింది. కాదు సంజీవ్ అన్న, లాస్ట్ టైం మాత్రం మనం తమిళనాడు ట్రిప్ మధ్యలోనే అంత అర్జెంటుగా ఆగమేఘాల మీద మిడ్ నైట్ వచ్చి చేరిపోతుంది ఎందుకో? అంటే మేమేమైనా మేము డాష్ అయినా పర్వాలేదా? మమ్మల్ని వదిలేసి వచ్చేస్తే సరే సరే అప్పుడు మమ్మల్ని పిలుచుకొని వచ్చిన వాళ్ళు వదిలేసి మమ్మల్ని మీరు పోతా అంటే వారం రోజులు చేస్తా ఉంటే ఎక్కడ మిమ్మల్ని పట్టదు. ఇండియా అయిపోయింది, లేకపోతే ఇంకా తోసుకుని పోయింది. శ్రీలంకకి ఎంట్రీ లేదు మాకు. కన్యాకుమారి మామూలుగా అండి, నేను వీడు ఇద్దరు ఏదైనా ట్రిప్ కానీ ప్లాన్ చేసినాము అంటే బయలుదేరేటప్పుడు ఒక రోజు అనుకొని బయలుదేరుతాము. అది ఒక రోజు 2 రోజులు అయ్యి 3 రోజులు అయ్యి 5 రోజులు అయ్యి ఒక్కొక్కసారి ఎంత ఒక వారం కూడా 7, 8, 10 రోజులు కూడా వెళ్ళిండే పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే బట్టలు గిట్టలు ఏమి ఎత్తుకోమన్నమాట, ఎక్కడైతే అక్కడ మరి ఏం బ్రాండ్ ఏం తీసుకోమో ఆ రోజుకు ఒక 3 రకాలు ఏదైనా తీసుకొని పంచలో తీసుకొని వెళ్ళిపోయాలన్నమాట. కానీ కాలం మారింది, పరిస్థితులు మారింది, బాధ్యతలు పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఉండలేము. ఉండాలన్నా మనకు పరిస్థితులు అనుకూలించదు అనమాట. అత్తగారు పుట్టిన ఊరు, మా పూర్వీకులు, మేము ఈ ఊరికి చెందిన వాళ్ళమే అనమాట. తమిళనాడు కుప్పం నుంచి 20 కిలోమీటర్లు. సంజీవన్న ఈ కొద్దిగా చెప్పు, ఇప్పుడు మనం ఎక్కడ ఆరిజిన్ వచ్చి ఈ ఊరు నుంచి నేను ఇది అదే కదా, అదే ఇక్కడ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ మన ఆరిజిన్ ఉండేది. అక్కడ ఉంటేనే మా ఫ్యామిలీ వాళ్ళు ఒక్కో చోట బంగారునత్తము ఇక్కడ మైగ్రేట్ అయినా ఫస్ట్. కట్టౌట్ చూసి కొన్ని నమ్మే డోట్. మనం తమిళియన్సా, తమిళనాడుకి చెందిన వాళ్ళమా, ఆంధ్రాకి చెందిన వాళ్ళమా? యాక్చువల్లీ అంటే వి ఆర్ ఫ్రమ్ తెలంగాణ. ఏం ఎక్కడికి పోతానావు? మనం మైగ్రేట్ అయ్యి వచ్చింది. ఎక్కడికి వచ్చినా మైగ్రేట్ అయ్యి మైసూర్ నుంచి ఎక్కడికి తమిళనాడుకి వచ్చినామా? తమిళనాడు నుంచి మళ్ళీ ఆంధ్ర. అందుకే ఈ సముద్రం ఏముంది ఇందులో అనేది లిమిటెడ్ గా ఉంటుంది ఎక్కడ కానీ. మన బ్రాహ్మిన్స్ ఇదండి విషయము. చాలా మంది మా వంశము, అదేవిధంగా మా కుటుంబం యొక్క ఆనవాళ్ళు, మా తాత ముత్తాతలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే ఏదో వీళ్ళు చెప్తా అన్నారు. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ మైసూరు, ఎక్కడ మళ్ళీ తమిళనాడు, మళ్ళీ ఎక్కడ కుప్పం, ఏమో ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినారో వలసల్లో. ఈ వలస ప్రోగ్రాంలో చివరకు మేము వచ్చి ఇక్కడ తమిళనాడు బార్డర్లో ఉండేటటువంటి కుప్పం ఆంధ్రాలో సెటిల్ అయినామన్నమాట. అంటే అది ఆంధ్ర అని చెప్పుకోలేము లేండి, పక్కనే తమిళనాడు బార్డర్ కాబట్టి. సో ఇదన్నమాట. సంజీవ్ అన్న, ఇప్పుడు ఈ ట్రిప్ లో నువ్వు పాట పాడాలి, ఊరికే నువ్వు కూర్చోంటే అయ్యలేదు. ఇప్పుడు భోజనం చేసి భోజనమైన వెంటనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళాలన్నా ఈ హోటల్లోనే, ఈ శరవణ భవన్లో భోజనం చేసుకుని రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఇప్పుడు లోపల వెళ్ళి నేను అవన్నీ చూపించాను, ఎందుకంటే రెగ్యులర్గా భోజనం చేసేది అన్ని పెద్ద విషయాలు ఏం కాదు కాబట్టి. నేను ఇక్కడితో వ్లాగ్లో ఇక్కడ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ అయిన వెంటనే నేను కనెక్ట్ అవుతాను. ఇప్పుడు శరవణ భవన్లో భోజనం చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వయా సేలం మీద కోయంబత్తూరు డైరెక్ట్గా వెళ్తాము. కోయంబత్తూరు తర్వాత మనకు ఒక 40 కిలోమీటర్స్లోనే మనకు ఈ పాలక్కాడ్ అనేటటువంటి ఊరు వస్తుంది. పాలక్కాడ్ దేనికి ఫేమస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. నేను మీకు రండి వెళ్ళి చూద్దాం.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు హైవేలో ఉన్నాం, సేలం హైవేలో డీజిల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చినాము. అదేవిధంగా ఇప్పుడు నా కజిన్ డ్రైవ్ చేస్తున్నాడు, వాడికి ఇంకా టార్ బాక్స్ కొద్దిగా అలవాటు కావాలి. ఒక 50-60 కిలోమీటర్స్ అలవాటు అయితే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఆ లోపల మిర్రర్ అలైన్మెంటు అదేవిధంగా మిగతావన్నీ సెట్ చేసుకుంటున్నాడు. సెట్ చేసుకొని ఇప్పుడు మనం బయలుదేరుతాం. మనం ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేసే మన బ్రదర్ చేత కూడా మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయించుకుంటున్నాము. யூடியூப் ஓப்பன் பண்ணுங்க, நான் சொல்கிறேன். ஓபன் ஓப்பன் பண்ணிட்டீங்களா? இப்போ வந்து இந்த சமுத்ராலா ஃபார்ம்ஸ் அப்படின்னு எழுதணும். நான் எழுதி தரேன். இன்னும் எல்லாமே தமிழில் போட்டிருக்கீங்களே? தமிழில் தான் சார் இருக்கும். அப்படியா? நம்மளுக்கு இங்கிலீஷ் வராது. பாருங்க, இதான் என்னோட சேனல்ல சப்ஸ்கிரைப் பண்றேன் நான். எந்த வீடியோ வந்தாலும் எந்த சார்பாக நீங்க வந்து லைக் பண்ணணும், ஷேர் பண்ணணும், வேற ஆளுங்களுக்கு வந்து ஷேர் பண்ணணும். சரிவா? போயிட்டு வரட்டுமா? போயிட்டு தேங்க்யூ. பாய். మధ్యలో ఎక్కడ నేను వ్లాగ్ చేయలేకపోయినాను, ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి. ఇప్పుడే త్రిశూర్ వచ్చినాము. టైం ఎంత అయిందంటే ఇప్పుడు దాదాపుగా 11 గంటలైంది నైట్. త్రిశూర్లో ఎక్కడ స్టే చేస్తున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు హోమ్ స్టేలో ఉన్నామన్నమాట. మన కేరళకు వచ్చినామంటే కేరళలో హోటల్స్ కన్నా హోమ్ స్టేలు చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తాను హోమ్ స్టే ఏ విధంగా ఉంది. ఒక కంప్లీట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాము. ఇది మాకు ఒక 4,000కు మంచి డీల్ అనమాట. 4,000కు వచ్చింది. అంటే ఎంతమంది ఉండబోతున్నామంటే 5 మెంబర్స్. లంకంత కొంప అంటారు చూడండి, ఆ విధంగా లంకంత ఉందన్నమాట. ఇల్లు చూపిస్తాను చూడండి. చూడండి, ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో సిట్అవుట్ ఎంత ఉందంటే ఏదో పెద్ద కమ్యూనిటీ హాల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ డైనింగ్ హాల్, కబోర్డ్స్ ఇచ్చినారు. నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా నేను చూపించేస్తాను, ఎందుకంటే చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడే 11 గంటలు అయిపోయింది. ఇక్కడ సిట్అవుట్, అదేవిధంగా టీవీ అన్నీ ఇచ్చినారు. తర్వాత ఇంకొక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా బెడ్ అన్నీ ఇచ్చినారనమాట. ఏసీ లేదు, వేడిగా ఉందండి, అసలు ఉండలే మొక్కపోతా. ఇంకా ఇక్కడ ఒక బెడ్రూము, ఇక్కడ ఒక బెడ్రూము, అంటే 2 బెడ్రూమ్స్. తర్వాత కిచెన్లో మనం టీవీ అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ అవైలబిలిటీలో ఉంది. గ్యాస్ స్టవ్ ఉంది. మనకు గ్యాస్ సిలిండర్ లేదు, పక్కనే ఉందంట. కావాలంటే మనకు కనెక్షన్ ఇస్తారు. వాటర్ ఫిల్టర్ ఉంది, వాటర్ హీటర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్యాంట్రీ లాగా ఇచ్చినారనమాట. ఇక్కడ ఇంకా ఇక్కడే ఉంది, ఇక్కడ ఏదో స్టోర్ రూమ్ అనమాట. సో ఇదండి